వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లలో న్యూస్ ఎలా రాస్తారో వాటి గురించి తెలుసుకుందాం, వాటిని ప్రాక్టీస్ చేద్దాం. మన ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ను గమనించినట్లయితే వాళ్ళు తక్కువ స్పేస్లో తక్కువ పదాలను వాడి తక్కువ స్పేస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. తక్కువ పదాలను వాడి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఫస్ట్ పాయింట్ ఏముంది? తక్కువ స్పేస్ వాడతారు. తర్వాత తక్కువ పదాలు కూడా తక్కువ వాడి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మొదట తెలుగులో ఎగ్జాంపుల్స్ చూద్దాం, తర్వాత ఇంగ్లీష్లో వీటిని ఎలా రాయాలో తర్వాత చూద్దాం. అయితే క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. నేను రాసిన పుస్తకాలు 4 books కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ బుక్ జీరో టు హీరో, తర్వాత అడ్వాన్స్డ్ ఫ్రేజెస్, తర్వాత క్లాసెస్కి సంబంధించి అన్లాక్ క్లాసెస్, చివరిది 297 ఫ్రేజల్ వర్బ్స్ పార్ట్ 1. ఈ 4 పుస్తకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఈ నంబర్కి పక్కన కనబడుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వవచ్చు. అదేవిధంగా ఎవరైనా కానీ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవ్వాలన్న వాళ్ళు కూడా 1-to-1 కావచ్చు, గ్రూప్ కావచ్చు. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా నంబర్కి కాంటాక్ట్ అవ్వవచ్చు. 1-to-1 కావచ్చు, లేదా గ్రూప్ క్లాసెస్ కూడా, గ్రూప్ సెషన్ కూడా కావచ్చు. ఇప్పుడు క్లాస్లోకి వస్తాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ చూద్దాం, తర్వాత వీటిని ఎలా రాయాలో తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక ఇన్సిడెంట్ చూడండి, ఎగ్జాంపుల్ మాత్రమే. హైదరాబాద్లోని ఒక షాపింగ్ మాల్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సోమవారం రోజున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్లో ఒక షాపింగ్ మాల్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సోమవారం రోజున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 5 మంది గాయపడ్డారు. చాలా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ డ్యామేజ్ అయ్యింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? దీని ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. అయితే ఈ స్ట్రక్చర్ ఎక్కడ కూడా పుస్తకాల్లో నుంచి తీసుకున్నది కాదండి. కొన్ని ఇంటర్నెట్లో, తర్వాత ఈ న్యూస్ చూసిన తర్వాత అర్థమైంది ఇది. జస్ట్ మనం చూద్దాం. సాధారణంగా ఫస్ట్ ఈవెంట్ ఏమి, యాక్చువల్ సంఘటన ఏమది, నౌన్. తర్వాత దానికి సంబంధించి రిలేటెడ్ వర్బ్ ఏముంది. తర్వాత ప్లేస్ గురించి చెప్పాలా లేకుంటే టైం గురించి చెప్పాలా? మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్ గురించి చెప్తారు, తర్వాత టైమింగ్ గురించి చెప్తారు. ప్లేసెస్లో కూడా 2 places ఉంటాయి, స్మాల్ ప్లేసెస్, బిగ్ ప్లేసెస్. ఫస్ట్ స్మాల్ ప్లేస్ చెప్తాం, స్మాల్ ప్లేస్కి అట్ ప్రిపోజిషన్ వాడతాం, బిగ్ ప్లేస్కి ఇన్ అనేది వాడతాం. బాగా గుర్తుపెట్టుకోండి, స్మాల్ ప్లేస్ అట్, బిగ్ ప్లేస్ ఇన్. తర్వాత ప్లేస్ టైమింగ్ గురించి చెప్పేటప్పుడు, టైమింగ్ చెప్పడానికి కూడా మనం తెలుగులో చెప్పడానికి ఇంగ్లీష్లో చెప్పడానికి కొద్దిపాటి డిఫరెన్స్ ఉంటుంది. వాటి గురించి కూడా తర్వాత చూద్దాం. టైమింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత రిజల్ట్, ఆ ఈవెంట్ జరిగినందుకు రిజల్ట్ ఏం జరుగుతుంది, రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందో చివరన రాయడం జరుగుతుంది. ఈ రిజల్ట్ అనేది ఐఎన్జీ ఫామ్లో రాయడం జరుగుతుంది. ఈ రిజల్ట్ ఐఎన్జీ ఫామ్లో, వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్లో రాయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈవెంట్ ఏమి, ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇంగ్లీష్లో మనకి ఫైర్ కానీ, వార్ కానీ, లేకుంటే పాండమిక్ డిసీజెస్ కానీ ఒక్కసారిగా సడన్గా స్ప్రెడ్ అవ్వడానికి ఉపయోగించే వర్బ్ ఏదైతే ఉందో, ఫ్రేజల్ వర్బ్ ఏదైతే ఉందో, బ్రేక్అవుట్ అంటాం. మనం బ్రేక్అవుట్ అంటాం. తర్వాత ప్లేస్, తర్వాత టైమింగ్స్, మిగతా ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ ఏముంది? అగ్ని ప్రమాదం జరిగింది. ఎ ఫైర్ జరగడాన్ని ఏమన్నాం? బ్రేక్అవుట్ అంటాం. ఆ ఫైర్ బ్రోక్అవుట్ ఎక్కడ? హైదరాబాద్లోని ఒక షాపింగ్ మాల్లో. రివర్స్ చెప్పండి, అంటే ఫస్ట్ చిన్న ప్రాంతం చెప్పండి. అట్ ఏ షాపింగ్ మాల్, స్మాల్ ప్లేస్కి అట్ వాడతాం. అట్ ఏ షాపింగ్ మాల్ ఇన్ హైదరాబాద్లోని ఒక షాపింగ్ మాల్లో. తర్వాత సమయం ఏది? ఇక్కడ మనం తెలుగులో అయితే ఈ విధంగా చెప్తాం, సోమవారం సాయంత్రం 4 గంటలకు అంటాం. కానీ ఇంగ్లీష్లో రివర్స్ చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ టైమింగ్స్ చెప్తారు, తర్వాత పార్ట్ ఆఫ్ ద డే చెప్పడం జరుగుతుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు, దీన్ని రివర్స్ చెప్పండి, అట్ 4 o'clock. ఎగ్జాక్ట్ జరిగినట్లయితే అట్ 4 o'clock అంటాం. సుమారు ఆ ప్రాంతంలో 4 గంటల ప్రాంతంలో, 4 గంటల ముందు కావచ్చు, 4 గంటల తర్వాత కావచ్చు, ఆ సమయంలో చెప్పడానికి అరౌండ్ అనే పదాన్ని వాడతాం. అరౌండ్ 4 PM ఎప్పుడు? ఆన్ మండే. ఎ ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ అ షాపింగ్ మాల్ ఇన్ హైదరాబాద్ అరౌండ్ 4 PM ఆన్ మండే. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎక్కడ? షాపింగ్ మాల్, హైదరాబాద్లోని ఒక షాపింగ్ మాల్లో. తర్వాత చివరగా ఇది చెప్పిన తర్వాత రిజల్ట్ ఏదైతే ఉందో వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్లో చెప్పడం జరుగుతుంది. రిజల్ట్ ఏం జరిగింది? 5 members ఇంజ్యూర్ అయ్యారు, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్లో డ్యామేజ్ అయింది. ఇంజ్యూరింగ్ 5 people అండ్ డ్యామేజింగ్
a large quantity of goods. అంతే. మళ్ళీ మొత్తం ఒకసారి చూడండి. A fire broke out in a shopping mall in Hyderabad around 4 p.m. on Monday, injuring 5 people and damaging a large quantity of goods. సో అర్థమైంది కదండి. వీటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా ఈజీగా మీరు నేర్చుకోగలరు. ఇంకో ఎగ్జాంపుల్స్ చూద్దాం. బెంగళూరులోని ఒక యూనివర్సిటీలో ఉన్నట్టుండి ఉద్రిక్తంగా ఒక నిరసన ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? ప్రొటెస్ట్, నిరసన ఉధృతంగా స్టార్ట్ అయింది. సమయం ఉదయం 10 గంటలకు, ఉదయం ఎగ్జాక్ట్లీ 10 గంటలు కాదు, 10 గంటల ప్రాంతంలో, ఉదయం 10 గంటల ప్రాంతంలో. ఏ రోజు? మండే అని తీసుకుందాం. ఆన్ మండే. దీనికి రిజల్ట్ ఏం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కారణం ఏంటి? డిమాండ్ చేస్తున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయమని, అదేవిధంగా ప్రిన్సిపాల్ రిసిగ్నేషన్ చేయమని. ప్రిన్సిపాల్ యొక్క రిసిగ్నేషన్ను, అదేవిధంగా ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయమని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తపరుస్తున్నారు. నిరసన ప్రారంభమైంది. బెంగళూరులోని ఒక యూనివర్సిటీలో ఉన్నట్టుండి ఉద్రిక్తంగా ఒక నిరసన ప్రారంభమైంది. ఎప్పుడు? సోమవారం ఉదయం 10 గంటలకు. డిమాండ్స్ ఏమున్నాయి? క్యాన్సలేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఒకటి, తర్వాత రెసిగ్నేషన్ ఆఫ్ ది ప్రిన్సిపాల్. ఇవి 2 డిమాండ్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈవెంట్ ఏముంది? నౌన్ ఏముంది? ఆ ప్రొటెస్ట్, నిరసన ప్రారంభమవడాన్ని ఏమంటాం? స్టార్టెడ్ అనే పదాన్ని, స్టార్టెడ్ సడన్లీ అని చెప్పడానికంటే కూడా ఎరప్టెడ్ అనే పదాన్ని వాడతాం. మీరు న్యూస్ పేపర్ గమనించండి. జస్ట్ ఆ ప్రొటెస్ట్ ఎరప్టెడ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు ఎరప్టెడ్ అనే పదమే కనబడుతుంది ప్రొటెస్ట్తో ఎక్కువగా. ఆ ప్రొటెస్ట్ ఎరప్టెడ్ ఎక్కడ? స్మాల్ ప్లేస్ అట్ ద యూనివర్సిటీ. బిగ్ ప్లేస్ ఏమి? ఇన్ బెంగళూరు. ఆ ప్రొటెస్ట్ ఎరప్టెడ్ అట్ ద యూనివర్సిటీ ఇన్ బెంగళూరు. సమయం ఏంది? ఉదయం 10 గంటల ప్రాంతంలో, అరౌండ్ 10 AM. ఎప్పుడు? ఆన్ మండే. రిజల్ట్ ఏముంది? డిమాండింగ్. ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండింగ్ ద క్యాన్సలేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ అండ్ రిసిగ్నేషన్ ఆఫ్ ది ప్రిన్సిపాల్. మొత్తం చెప్పినట్లయితే ప్రొటెస్ట్ erupted at the university in Bangalore around 3 AM on Monday, demanding the cancellation of the exam and the resignation of the principal. చివరగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దొంగతనం జరిగింది. ఏదైనా సరే జరగడాన్ని జరిగింది అని చెప్పడానికి ఉపయోగించే పదం ఏదైతే ఉందో టేక్ ప్లేస్ అంటాం. సాధారణంగా ఇవన్నీ కూడా, దొంగతనాన్ని కూడా ఉదయం పూట జరుగుతూ ఉంటాయి. అంటే అర్లీ ఆన్ మార్నింగ్, తెల్లవారుజామున. సోమవారం తెల్లవారుజామున. కొంచెం చేంజ్ చేద్దాం. సోమవారం తెల్లవారుజామున ఒక ఫేమస్ జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగింది. చాలా విలువైన బంగారం ఏదైతే ఉందో దొంగలించడం జరిగింది. ఇప్పుడు చూద్దాం దీనికి ఎలా ఉంటుందో. ఫస్ట్, రాబరీ చోటు చేసుకుంది, రాబరీ జరిగింది అని చెప్పడానికి టేక్ ప్లేస్ వాడతాం. ఆ రాబరీ పాస్ట్ టెన్స్లో టుక్ ప్లేస్. టేక్ ప్లేస్ జరిగింది, పాస్ట్ టెన్స్లో టుక్ ప్లేస్. ఆ రాబరీ టుక్ ప్లేస్ ఎప్పుడు? ఉదయం పూట, తెల్లవారుజామున. అర్లీ ఆన్ మండే. ఫస్ట్ ప్లేస్ చెప్పాలి. ఎక్కడ? ఒక ఫేమస్ జ్యువెలరీ షాప్లో. ఎక్కడ? న్యూఢిల్లీలో తీసుకుందాం. ఒక ఫేమస్ షాప్లో, న్యూఢిల్లీలోని ఒక ఫేమస్ షాప్లో ఉదయం 4 గంటల ఉదయం తెల్లవారుజామున రాబరీ జరిగింది. చూద్దాం. రాబరీ టుక్ ప్లేస్ అట్ ఎ ఫేమస్ జ్యువెలరీ షాప్ ఇన్ న్యూ ఢిల్లీ. ఎప్పుడు? ఉదయం పూట. అర్లీ ఆన్ మండే మార్నింగ్. సోమవారం ఉదయం పూట, సోమవారం తెల్లవారుజామున. అర్లీ ఆన్ మండే మార్నింగ్. తర్వాత రిజల్ట్ ఏం జరిగింది? గోల్డ్ వర్త్ several lakhs was stolen. గోల్డ్ వర్త్, చాలా విలువైన, లక్షల కొద్ది విలువైన బంగారం ఏదైతే ఉందో దొంగలించడం జరిగింది. ప్యాసివ్ వాయిస్లో చెప్పండి. గోల్డ్ వర్త్ several lakhs was stolen. సో మొత్తం కంప్లీట్గా చూసినట్లయితే ఒకసారి గమనించండి. ఆ రాబరీ టుక్ ప్లేస్ అట్ ఎ ఫేమస్ జ్యువెలరీ షాప్ ఇన్ న్యూ ఢిల్లీ early on Monday morning. Gold worth several lakhs was stolen. So I hope you understood. ఇంకా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా ఈజీగా వీటిని డెవలప్ చేసుకోగలరు. మనకు తెలియాల్సింది ఒకటే, ఏ
నౌన్తో ఏ వర్డ్స్ వాడతాం, ఏ నౌన్స్తో మనం ఏ వర్బ్స్ వాడతాం. ఇంకో ఉదాహరణ చూసినట్లయితే, మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, భారీగా వర్షం పడింది అని చెప్పడానికి మనమైతే ఇట్ రైన్డ్ హెవీలీ అంటుంటాం. మీరు ఎక్కువగా న్యూస్ పేపర్లో చూసినట్లయితే రైన్ ల్యాషెస్ అంటారు. అంటే బాగా ల్యాషెస్ అంటే కొరడా దెబ్బతో కొట్టడం. ఆ విధంగా తీవ్రంగా వర్షం పడింది అని చెప్పడానికి వాళ్ళు ఉపయోగించే పదం ఏంటంటే ల్యాషెస్ అంటుంటారు. అంటే ఆ సబ్జెక్ట్ తప్పుగా వర్బ్ మనకు నేర్చుకున్నట్లయితే ఇవి మనం ఈజీగా రాయొచ్చండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.